హలో గైస్, వెల్కమ్ టు అవర్ సిరీస్ ద సైన్స్ ఎపిసోడ్ 1. ఈరోజు మన టాపిక్ వచ్చి టైం ట్రావెల్. ఒకసారి ఊహించుకోండి, మీ దగ్గర ఒక వాచ్ ఉంది. ఆ వాచ్ కారణంగా మీరు టైం ట్రావెల్ చేయగలరు. సో మీకు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే మీరు 1920లోకి ట్రావెల్ చేసి మీ యొక్క గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళారనుకుందాం. మీరు సడన్గా మీ యొక్క గ్రాండ్ ఫాదర్ ముందు ప్రత్యక్షమయ్యారు. అండ్ ఆ గ్రాండ్ ఫాదర్ ఏమో మౌంట్ ఎవరెస్ట్ మీద నుంచొని కింద ఉన్న అందాలన్నింటినీ కూడా చూస్తూ ఆస్వాదిస్తున్నాడు. కానీ మీకేమో మీ గ్రాండ్ ఫాదర్ అంటే అంత ఇష్టం లేదు. సో అందుకనే మీరు ఏం చేశారంటే మీ గ్రాండ్ ఫాదర్ని ఆ ఎవరెస్ట్ మీద నుంచి కిందకు తోసేసి చంపేశారనుకుందాం. సో కొన్ని సెకండ్ల తర్వాత మీ గ్రాండ్ ఫాదర్ చనిపోయారు. బట్ ఒక డౌట్, ఒకవేళ మీరు మీ గ్రాండ్ ఫాదర్ని గనక మీ గ్రాండ్ మదర్ని మీట్ అవ్వడానికి ముందే చంపేసినట్టయితే అప్పుడు మీ డాడీ పుట్టేవారు కాదు, ఆ తర్వాత మీ డాడీ పెళ్లి చేసుకునేవారు కాదు, ఆ తర్వాత మీరు పుట్టేవారు కాదు. ఒకవేళ మీరు గనక మీ గ్రాండ్ ఫాదర్ని ముందే చంపేసినట్టయితే అప్పుడు మీరనే వాళ్ళు ఉండేవారు కాదు. ఒకవేళ మీరనే వాళ్ళు లేకపోయినట్టయితే మీరు మీ గ్రాండ్ ఫాదర్ని చంపగలిగేవాడు కాదు. ఒకవేళ మీరనే వాళ్ళు లేకపోయినట్టయితే మీ గ్రాండ్ ఫాదర్ బతికే ఉండేవాడు. మీ గ్రాండ్ ఫాదర్ బతికే ఉన్నాడు కాబట్టి ఆ తర్వాత మీ డాడీ పుట్టాడు, ఆ తర్వాత మీరు పుట్టే అవకాశం ఉంది. అప్పుడు మీరు ఉన్నట్టే మీ గ్రాండ్ ఫాదర్ ఉన్నట్టే. మరి మీరు మీ గ్రాండ్ ఫాదర్ని చంపేసినట్ట లేదా మిమ్మల్ని మీరు చంపుకున్నట్ట? ఇంకొక విషయం ఏంటంటే మీరు మీ తాతయ్యని అతనికి పెళ్లి కాకముందే చంపేసినట్టయితే ఈవెన్ మీరు మీ డాడీని కూడా చంపేసినట్టే, ఎందుకంటే మీ డాడీ కూడా పుట్టరు కాబట్టి. కానీ మీరు కూడా పుట్టరు కదా, అలాంటప్పుడు మీరెలా మీ గ్రాండ్ ఫాదర్ని చంపుతారు? ఒకవేళ మీరు పుట్టినట్టయితే మీ గ్రాండ్ ఫాదర్ బతికుంటేనే కదా మీరు పుట్టేది. ఇలాగా ఈ డిస్కషన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది ఎప్పటికీ కూడా ఎండ్ అవ్వదు. దీన్నే గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అంటారు. అండ్ ఇదే టైం ట్రావెల్ని చాలా ఇంట్రెస్టింగ్గా మార్చింది. యాక్చువల్గా ఈ గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అనేది ఎక్కువ సంవత్సరాలను డీల్ చేస్తుంది టైం ట్రావెల్ విషయంలో. సో అలా కాకుండా జస్ట్ చిన్నగా స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం మనం అందరం కూడా. సో ఒకసారి మీరు నేను కూడా ఒకే రకమైన వాచ్ల్ని ధరించాము అనుకుందాం. ఆ రెండిట్లోని కూడా టైం సేమ్ 12 గంటలు పెట్టుకుందాం. ఆ తర్వాత నేను స్పేస్ వెహికల్ వేసుకొని వెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను గంటకు సుమారుగా 28,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ భూమి మొత్తం కూడా కొన్ని రౌండ్లు వేసి వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ భూమి మీద ల్యాండ్ అయ్యాను నేను. అప్పుడు మన యొక్క వాచ్ని కంపేర్ చేసి చూసినట్టయితే మీ వాచ్లో ఉన్న టైంతో కంపేర్ చేసినట్టయితే నా వాచ్లో కొంత తక్కువ టైం అనేది నడుస్తుంది. అఫ్కోర్స్ అది చాలా తక్కువ, మనం పెద్దగా తేడాను గుర్తించలేం కూడా. కాకపోతే ఏంటంటే కొంచెం తేడా అయితే ఉంటుంది. దీన్ని టైం డైలేషన్ అంటారు. అంటే ఐన్స్టీన్ యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం టైం అనేది వేరు కారణాల వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అది గ్రావిటీ కారణంగా కావచ్చు, లేదంటే వెలోసిటీ కారణంగా కావచ్చు. వీటి కారణాల వల్ల టైం అనేది మారుతూ ఉంటుంది. ఈ టైం డైలేషన్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నారనుకుందాం. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మీరు 6 నెలల పాటు గడిపినట్టయితే భూమి మీద ఉండే మనుషులకి మరియు మీకు మధ్య 0.005 సెకండ్స్ తక్కువ టైం అనేది ఉంటుంది. అంటే మీకు తక్కువ టైం నడుస్తుంది, వాళ్ళకి ఆ 0.005 సెకండ్స్ ఎక్కువ నడుస్తుంది. అఫ్కోర్స్ ఇది చాలా చిన్న అమౌంట్. కాకపోతే ఏంటంటే ఆస్ట్రోనాట్స్ ఎక్కువ కాలం పాటు నివసిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కొంత తేడా అనేది తెలుస్తుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది అంత వేగంగా ఏం తిరగదు. కానీ ఒకవేళ అదే ఆస్ట్రోనాట్స్ కాంతి యొక్క వేగంతో కనుక ప్రయాణించినట్టయితే అప్పుడు టైం డైలేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ గ్రాఫ్ను చూసినట్టయితే టైం డైలేషన్ అనేది కాంతి యొక్క వేగంలో మనం 70% రీచ్ అయినప్పటికీ కూడా మనకి పెద్దగా ఇంపాక్ట్ ఏమీ చూపించదు. కానీ వన్స్ మనం 75% కనుక చేరుకుంటే, అంటే కాంతి యొక్క వేగంలో 75% కనుక మనం చేరుకున్నట్టయితే ఆ తర్వాత ఎఫెక్ట్స్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అండ్ స్పెషల్ రిలేటివిటీ థియరీలో ఉన్న మరొక స్ట్రేంజెస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే డిస్టెన్స్, అంటే దూరం అనేది డైరెక్షన్ ఆఫ్ మోషన్ బట్టి తగ్గుతూ ఉంటుంది. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణకి మీరు భూమి నుంచి 10 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఉన్న ఒక ప్రాంతానికి 90% కాంతి వేగంతో కనుక ప్రయాణించినట్టయితే దాన్ని మీరు చేరుకోవడానికి 11 ఏళ్ళు పడుతుందని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఇది కింద నుంచి అబ్జర్వ్ చేసే వాళ్ళకైతే 11 ఏళ్లే పడుతుంది. కానీ విశ్వంలో ప్రయాణిస్తూ అది కూడా 90% కాంతి వేగంతో కనుక ప్రయాణిస్తున్నట్టయితే డిస్టెన్స్ కూడా వాళ్ళ వైపు మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ పర్టికులర్ పాయింట్కి కేవలం 4.4 సంవత్సరాల్లోనే చేరుకుంటూ ఉంటారు. ఓకే, ఇది నిజంగానే టైం ట్రావెలా? అఫ్కోర్స్ మన యొక్క ఆలోచనలో కాదు. మన యొక్క ఆలోచన ఏంటి, మనం టైం మిషన్ ఎక్కాలి, జుమ్ అని తిరగాలి, కాలంలో వెనక్కి వెళ్ళిపోవాలి లేదా ముందుకు వెళ్ళిపోవాలి. అది మన దృష్టిలో టైం ట్రావెల్. కానీ ఇది కూడా టైం ట్రావెలే, కాకపోతే మన పాయింట్లో కాదు. స్పేస్ టైం యొక్క నేచర్ ప్రకారం ఇది కూడా టైం ట్రావెలే. ఒకవేళ మీరు 90% కాంతి వేగంతో ప్రయాణించి ఇంటికి గనక మీరు రిటర్న్ అయ్యారనుకోండి, మీకు 9 ఏళ్ల వయసు అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఇంటికి రిటర్న్ అయ్యే టైంకి భూమి మీద అంతకుముందు మీరు చూసి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా 22 ఏళ్ల వయసు పెరిగిపోతుంది.
సో అంటే లెక్క ప్రకారం మీరు 13 ఏళ్ళు కాలంలో ముందుకు వెళ్ళారనమాట. ఓకే, మరొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇంటర్స్టెల్లార్ సినిమాలో కూపర్ మరియు అతని యొక్క టీమ్ ఒక వాటరీ ప్లానెట్ మీద ల్యాండ్ అవుతారు. ఈ సినిమా చూసిన వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది. చూడకపోయినట్టయితే ఈ వీడియో అయిపోయిందో తెలియ చూడండి, ఎందుకంటే ఆ సినిమా ఇంకా అద్భుతంగా ఉంటుంది. అయితే ఆ ప్లానెట్ మీద ఉన్న గ్రావిటీ అనేది భూమి మీద ఉన్న గ్రావిటీ కంటే 30% స్ట్రాంగ్గా ఉంటుంది. సో అందువల్ల మనల్ని గట్టిగా కిందకు లాగుతూ ఉంటుంది. అయితే ఈ ప్లానెట్ అనేది ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ బ్లాక్ హోల్ పేరు గార్గాంటువా. ఆ ప్లానెట్ ఈ మాసివ్ బ్లాక్ హోల్ చుట్టూ కాంతి యొక్క వేగంలో 55% వేగంతో తిరుగుతూ ఉంటుంది. ఈ గార్గాంటువా యొక్క మాస్ అనేది సుమారుగా 10 కోట్ల మంది సూర్యుల యొక్క మాస్తో సమానం. అండ్ అంతేకాకుండా ఇది సుమారుగా 99.8% కాంతి వేగంతో తిరుగుతూ ఉంటుంది. సో అంటే దీని యొక్క రొటేషన్ స్పీడ్ కూడా చాలా ఎక్కువగానే ఉందని అర్థం. అండ్ వీటన్నిటి కారణంగా ఏమవుతుందంటే ఆ గ్రహం మీద ఉండే వాళ్ళ యొక్క వయసు అనేది అంత వేగంగా మూవ్ అవ్వదు. అంటే వాళ్ళ యొక్క ఏజింగ్ ప్రాసెస్ అనేది నెమ్మదిస్తూ ఉంటుంది. అయితే వాళ్ళు ఆ ప్లానెట్ మీద ల్యాండ్ అవ్వడానికి ముందు వాళ్ళ యొక్క స్పేస్ షిప్లో మరొక పర్సన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. సో ఆ గ్రహం మీదకి దిగిన వాళ్ళతో పోల్చినట్టయితే ఈ స్పేస్ షిప్లో ఉన్న ఆస్ట్రోనాట్కి టైం అనేది 61,000 రెట్లు ఎక్కువ వేగంతో ముందుకు మూవ్ అవుతూ ఉంటుంది. ఇంకోలా చెప్పుకోవాలనుకుంటే ఆ ఆస్ట్రోనాట్తో పోల్చినట్టయితే వీళ్ళకి టైం అనేది 61,000 రెట్లు స్లోగా మూవ్ అవుతుంది. సో వాళ్ళు ఒకవేళ ఒక గంట సేపు కనుక ఆ ప్లానెట్ మీద గడిపినట్టయితే ఆ స్పేస్ షిప్లో ఉన్న వ్యక్తి 7 ఏళ్ల పాటు ఆ స్పేస్ షిప్లో గడిపినట్టు అర్థం అనమాట. సో ఆ టీము 3 గంటల పాటు అక్కడే గడిపి మళ్ళీ రిటర్న్ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ ఫ్రెండ్కి అంతకుముందున్న ఏజ్తో పోల్చినట్టయితే 23 ఏళ్ళు పెరిగిపోయాయి. యాక్చువల్గా ఇది జస్ట్ సైన్స్ ఫిక్షన్ అనుకుంటారు, కానీ ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, ఇది నిజంగానే జరుగుతుంది. కావాలంటే ఈవెన్ మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు కూడా. ఇది రియల్ లైఫ్లో కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఆ క్రూ 23 ఏళ్ల పాటు టైం ట్రావెల్ చేశారని అర్థం అనమాట. ఆఫ్ కోర్స్ 22 ఏళ్ల 364 రోజుల 20 గంటల 56 నిమిషాలు, ఎందుకంటే ఒక 3 గంటలు వాళ్ళు ఆ ప్లానెట్ మీద ఉన్నారు కాబట్టి. సో యాక్చువల్గా ఇప్పటివరకు మనం ఫ్యూచర్కి ట్రావెలింగ్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. అసలు మనం కాలంలో వెనక్కి ప్రయాణించగలమా? సో ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకోవడం అయితే మాత్రం చాలా కష్టం. అయితే కొన్ని థియరీస్ చెప్పేది ఏంటంటే స్పేస్లో ఉన్న కొన్ని స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ మోషన్ కారణంగా మనం కాలంలో ముందుకి మరియు వెనక్కి కూడా ప్రయాణించవచ్చని చెబుతూ ఉంటారు. అది కూడా వాళ్ళు చెప్పిన ఆ జామెట్రీస్ మరియు మోషన్స్ అనేవి పాసిబుల్ అయితేనే. వాళ్ళ మాటల ప్రకారం మనకు ఒక క్లోజ్డ్ టైమ్ లైక్ కర్వ్ అనేది కావాలి. దీన్ని షార్ట్కట్లో సిటీసీ అని కూడా పిలుస్తూ ఉంటారు. సిటీసీ అనేది ఏంటంటే ఒక క్లోజ్డ్ లూప్. ఇది స్పేస్ టైంలో ఉంటుంది. ఇది థియరిటికల్గా మనకి గతంలోకి వెళ్ళడానికి మనల్ని అలౌ చేస్తూ ఉంటుంది. ఇదిగో ఈ ఫోటోలో చూపిస్తున్న విధంగా. అయితే గతంలోకి కాలంలో ప్రయాణించడం వెనక ఉన్న సైన్స్లో మనకి చాలా రకాల ఇబ్బందులనే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా అదంతా ఈజీ కూడా కాదని ఎంతోమంది చెబుతూ ఉంటారు. రీజన్ ఏంటంటే ఇష్యూ ఆఫ్ క్యాజువాలిటీ. సో ఒకసారి మనం గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ దగ్గరికి మళ్ళీ వచ్చినట్టయితే, ఒకవేళ శాస్త్రవేత్తలు చెప్పిందే కరెక్ట్ అయినట్టయితే మనం గతంలో వెనక్కి ప్రయాణించగలిగినట్టయితే ఒక పారాడాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనకి ఆన్సర్ అనేది ఉండదు దానికి. సో అందువల్లనే టైం ట్రావెల్ అనేది గతంలో చేయడం అనేది ఇంపాసిబుల్ అని ఎంతోమంది చెబుతూ ఉంటారు. అయితే నోవికో సెల్ఫ్ కన్సిస్టెన్సీ ప్రిన్సిపల్ అనేది కరెక్ట్ అయినట్టయితే ఇప్పటికీ కూడా మనకు ఒక అవకాశం ఉంటుంది. ఈ నోవికో ప్రిన్సిపల్ అనేది మనకి ఏం చెబుతూ ఉంటుందంటే, ఏదైతే ఒక ఈవెంట్ మనకి పారాడాక్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుందో లేదా గతాన్ని పూర్తిగా మార్చేస్తుందో అటువంటి ఈవెంట్ జరిగే అవకాశం అనేది అసలు లేదని అతను చెబుతూ ఉంటాడు. సో అటువంటి పారాడాక్సెస్ని టైం ట్రావెల్ ద్వారా క్రియేట్ చేయడం కూడా ఇంపాసిబుల్ అని అతను చెబుతూ ఉంటాడు. బట్ ఈ నోవికో ప్రిన్సిపల్ని అంతగా ఎవరూ యాక్సెప్ట్ చేయలేదనుకోండి, అది వేరే విషయం. అయితే దీనికి మరొక పాసిబిలిటీ కూడా ఉంది. అదేంటంటే వామ్ హోల్స్ని ఉపయోగించి. అది కూడా జనరల్ రిలేటివిటీ యొక్క కండిషన్స్కి లోబడే. ఒకవేళ మనం కనుక వామ్ హోల్ను ఉపయోగించి టైం ట్రావెల్ని చేయాలి అని అనుకుంటున్నట్టయితే మనకి ఖచ్చితంగా ట్రాన్స్వర్సబుల్ వామ్ హోల్ అనేది అవసరం అవుతుంది. ఒకవేళ మనం ఈ ట్రాన్స్వర్సబుల్ వామ్ హోల్ను ఉపయోగించి టైం ట్రావెల్ని చేయాలి అనుకుంటున్నట్టయితే దాని యొక్క క్రియేషన్ని మనం 1 లేదా 2 మార్గాల్లో చేయొచ్చు. ఆప్షన్ 1, ఒక వామ్ హోల్ యొక్క ఒక వైపుని మనం ఏదైనా ఒక స్పేస్ షటిల్ని ఉపయోగించో లేదా వేరే దాన్ని ఉపయోగించో యాక్సలరేట్ చేయగలగాలి. అది కూడా కాంతి యొక్క వేగంతో మూవ్ అయ్యేలా చేయాలి. మనం ఆ ఎండ్ దగ్గర ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ కొంతసేపటికి దాన్ని ఒరిజినల్ పాయింట్ దగ్గరికి తీసుకొని రావాలి. అప్పుడు టైం డైలేషన్ అనేది ఈ ప్రాంతంలో కూడా ఏర్పడుతూ ఉంటుంది. సో అప్పుడు యాక్సలరేటెడ్ వామ్ హోల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న వ్యక్తులకి స్టేబుల్గా ఉన్న వామ్ హోల్ యొక్క ఎంట్రన్స్ దగ్గర ఉన్న వ్యక్తులతో పోల్చినట్టయితే వయసు అనేది తక్కువగా ఉంటుంది. సో అలాగే వీళ్ళు టైం ట్రావెల్ చేసినట్టు. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే ఒక వామ్ హోల్ యొక్క ఒక ఎండ్ని ఏదైనా గ్రావిటేషనల్ పుల్ ఎక్కువగా ఉన్న ఆబ్జెక్ట్ దగ్గరలో ఉంచాలి.
సో అప్పుడు ఆ ఎండ్ని ఆ ఆబ్జెక్ట్ గట్టిగా లాగుతూ ఉంటుంది. ఆ గ్రావిటేషనల్ పుల్ కారణంగా ఇది కూడా చాలా వేగంగా ప్రయాణిస్తుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా స్టేబుల్ ఎండ్ దగ్గర ఉన్న వ్యక్తికి గ్రావిటీ ఎక్కువగా ఉన్న సైడ్ ఉన్న ఎండ్ దగ్గర ఉన్న వ్యక్తితో పోల్చినట్టయితే ఎక్కువ ఏజ్ ఉంటుంది. ఈ గ్రావిటీ సైడ్ ఉన్న వ్యక్తికి తక్కువ ఏజ్ ఉంటుంది. అండ్ ఈ వామ్ హోల్స్ని ఉపయోగించి మరొకలా కూడా చేయొచ్చు. కాకపోతే ఇదంత ఈజీ ఏమీ కాదు, చాలా కష్టమైనది. చెప్పడం అయితే ఈజీయే థియరీల పరంగా, కాకపోతే ఒకసారి వినండి మీకే అర్థమవుతుంది. ఉదాహరణకి ఒక వామ్ హోల్ యొక్క ఒక ఎడ్జ్లో ఒక వ్యక్తి ఉన్నాడు, మరొక ఎడ్జ్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. వీళ్ళిద్దరి వాచ్లోని కూడా సంవత్సరాన్ని 2000 అనే సెట్ చేసాం. ఆ తర్వాత ఒక ఎడ్జ్లో ఉన్న వ్యక్తిని చాలా వేగంగా, అంటే కాంతి యొక్క వేగంతో చాలా దూరం వరకు పంపించాం. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాం. ఇప్పుడు కాంతి వేగంతో ప్రయాణించి మళ్ళీ వెనక్కి వచ్చిన వ్యక్తి యొక్క వాచ్లో 2004 అని చూపిస్తుంది. కానీ స్టాండర్డ్గా అక్కడే ఉన్న వ్యక్తికి మాత్రం అది 2012 అని చూపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వామ్ హోల్ యొక్క యువతలి ఎడ్జ్లో, అంటే యాక్సలరేటెడ్ ఎడ్జ్ దగ్గర ఉన్న వ్యక్తి మళ్ళీ ఆ తర్వాత ఆ చివరకు కూడా వెళ్ళొచ్చు, అంటే స్టేబుల్గా ఉన్న వ్యక్తి దగ్గర కూడా వెళ్ళొచ్చు. అంటే 2012లోంచి అతను 2004లోకి అడుగుపెట్టినట్టు అనమాట. అంటే అతను కాలంలో 8 ఏళ్ళు వెనక్కి ట్రావెల్ చేశాడు. అండ్ దట్టు సేమ్ లొకేషన్లో ఉండి. సో చెప్పడం అనేది చాలా సింపుల్ ఏమో కానీ ఇది చేయడం మాత్రం చాలా కష్టం ఇది. ఇంకొకటి ఏంటంటే, ఒక పేపర్ని మీరు తీసుకోండి. ఆ పేపర్ అనేది స్పేస్ టైం అనుకుందాం. ఆ పేపర్ని ఇలా గనక బెండ్ చేసినట్టయితే, ఈ పెన్సిల్ అనేది మనమైనట్టయితే యాక్చువల్గా మనం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ట్రావెల్ చేయాలి. కానీ అలా కాకుండా మనం స్పేస్ టైంని బెండ్ చేయడం ద్వారా మనం 2 పాయింట్స్ని చాలా త్వరగా చేరుకోగలిగాం. ఇలా చేసినట్టయితే మనం కాలంలో వెనక కూడా ప్రయాణించవచ్చు. కాకపోతే ఏంటంటే, ఈ వామ్ హోల్స్ని క్రియేట్ చేయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ ఏమీ కాదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం 2000 సంవత్సరం నుంచి 2012 వరకు వెళ్ళి మళ్ళీ 2004కు వచ్చినట్టు. కానీ 2000 సంవత్సరంలో మొదలయ్యి 2000 సంవత్సరం నుంచి మనం వెనక్కి వెళ్ళగలమా? అంటే 1996కి వెళ్ళగలమా? 1992కి వెళ్ళగలమా? వెళ్ళలేము. సో మనం కాలంలో వెనక్కి వెళ్ళిపోయి డైనోసార్లు అంతరించిపోవడాన్ని చూడలేము, భూకంపాలు రావడాన్ని చూడలేము, దేన్ని కూడా మనం మార్చలేము. టైం ట్రావెల్ అనేది ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉంది, కానీ పాస్ట్కి జరిగే అవకాశం లేదు. అండ్ కాలంలో ముందుకు ప్రయాణించడానికి మరొక మార్గం ఉందని కొంతమంది చెబుతూ ఉంటారు. ఆ మార్గం పేరు క్రయో ప్రిజర్వేషన్. యాక్చువల్గా ఇది సైన్స్లోని ఒక బ్రాంచ్. దాని పేరు క్రయోనిక్స్. అంటే మనుషుల్ని ప్రిజర్వ్ చేయడం, అంటే మనుషుల యొక్క బాడీస్ని ప్రిజర్వ్ చేయడం. ఇది 1960లోనే మొదలైంది. జేమ్స్ బెడ్ఫోర్డ్ అనే ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో మొట్టమొదటి క్రయో ప్రిజర్వ్డ్ పర్సన్. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మరణం అనేది ఒక సింగులర్ ఈవెంట్ ఏమీ కాదు. అది కూడా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. అలాగే ఒకసారి వచ్చిపోయిన తర్వాత మనం మళ్ళీ మనలో ఉన్న జీవాన్ని గనక సృష్టించగలిగినట్టయితే, లేదా మనలో ఉన్న జీవాన్ని బయటికి తేగలిగినట్టయితే మనం మళ్ళీ బతకచ్చు, మళ్ళీ కొన్నాళ్ళలాగి ఆ తర్వాత చనిపోవచ్చు, మళ్ళీ బతకచ్చు అని చెబుతూ ఉంటారు. కాకపోతే ప్రస్తుతం అయితే ఒక మనిషిని చనిపోవడానికి ముందు ఫ్రోజ్ చేయడం అనేది ఇల్లీగల్. సో అందుకనే అలా ఎవరు కూడా చేయట్లేదు. కానీ చనిపోయిన తర్వాత మాత్రం చాలామంది యొక్క బాడీస్ని ఇలాగ ప్రిజర్వ్ చేస్తున్నారు. వాళ్ళు చనిపోయిన కొంతసేపటికి వాళ్ళ యొక్క బాడీస్ని ఫ్రాస్టీ బాక్సుల్లోకి తీసుకొని వెళ్ళి వెరీ లో టెంపరేచర్స్ దగ్గర వాళ్ళ యొక్క బాడీస్ని స్టోర్ చేస్తారు. ఇంతకీ ఎంత టెంపరేచర్ దగ్గర తెలుసా? -130°C దగ్గర. సో ఆ టైంలో బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రిజర్వ్ అవుతుందని చాలామంది అనుకుంటున్నారు. బట్ ఈ క్రయో ప్రిజర్వేషన్ అనేది ప్రస్తుతానికైతే సక్సెస్ కాలేదు. అంటే దీని ద్వారా ప్రిజర్వ్ చేయబడిన వాళ్ళు ఎవరైనా సరే బ్రతికినట్టయితే అప్పుడు ఇది సక్సెస్ అయినట్టు. కానీ ప్రస్తుతానికైతే ఎవరు కూడా ఇంకా బతకలేదు. కాకపోతే వాళ్ళని బతికించే టెక్నాలజీ కూడా ఫ్యూచర్లో వస్తుందని ఆశిస్తున్నారు. ఒక 1000 సంవత్సరాల తర్వాత ఆ టెక్నాలజీ కనుక వచ్చినట్టయితే అప్పుడు వీళ్ళ యొక్క బాడీస్ని బయటకు తీసి వీళ్ళని మళ్ళీ బతికించినట్టయితే వీళ్ళు 1000 సంవత్సరాలు కాలంలో ముందుకు ప్రయాణించిన వాళ్ళు అవుతామని చెబుతూ ఉంటారు. కాకపోతే ఇది కూడా థియరిటికల్గా పాసిబుల్ అయింది, కానీ ప్రస్తుతానికైతే ప్రాక్టికల్గా ఎవరి చేత కూడా యాక్సెప్ట్ చేయబడలేదు ఇది. కాకపోతే ఒక విషయం అయితే ప్రస్తుతానికి కన్ఫర్మ్ అయింది. అదేంటంటే, మనం కాలంలో ముందుకు ప్రయాణించగలం కానీ వెనక్కి ప్రయాణించలేము. బట్ ఫ్యూచర్లో క్వాంటమ్ ఫిజిక్స్కి సంబంధించిన సైన్స్లో అభివృద్ధి చెందిన, లేదా టైం ట్రావెల్కి సంబంధించిన మిగతా థియరీలు ఏమైనా వచ్చినా కూడా మేబీ మనం గతంలో ప్రయాణించడానికి కావాల్సిన వాటిని వాళ్ళు చెబుతారేమో. కానీ ప్రస్తుతానికైతే మాత్రం గతంలోకి ప్రయాణించడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఫ్యూచర్లోకి అయితే మేబీ ట్రై చేయొచ్చు. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్.